హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. వైజాగ్ లో ఆర్కే బీచ్ ఎంత ఫేమస్ అలాగే మా బాపట్ల బాదం పాలు అంతే ఫేమస్ అండి. ఎస్పెషల్లీ సమ్మర్ లో చల్ల చల్లగా ఈ చిక్కటి బాదం పాలు తాగుతుంటే అమృతం అనుకోండి. ఇంకా మధ్య మధ్యలో తగిలే జీడిపప్పు పలుకులు ఇంకా చెప్పనవసరం లేదు, అంత అద్భుతంగా ఉంటాయి. ఇవైతే టేస్టీనే కాదండి, మనకి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, అలాగే బాడీలో వేడి తగ్గించి చలవ చేస్తుంది. మరి ఈ సిగ్నేచర్ బాదం పాలని మీరు కూడా ఈ సమ్మర్ లో టేస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే బాపట్ల వరకు ఏమొస్తారు చెప్పండి. జస్ట్ మన కిచెన్ లో 15 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే చాలండి, చల్ల చల్లని బాదం పాలు టేస్ట్ చేయొచ్చు. మరి రెసిపీ చూద్దామా? చలో మరి కిచెన్ కి. నేనిక్కడ 1/2 లీటర్ పాలతో బాదం పాలు రెడీ చేస్తున్నాను. దానికోసం 10 నుంచి 15 వరకు బాదం పప్పుని 1/2 కప్పు వాటర్ లో వేసుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇవి చల్లారేలోపు ఇంకొక గిన్నెలోకి 2 స్పూన్లు పాలు పోసుకుని అందులోకి కాస్త కుంకుమ పువ్వు వేసుకుని కరిగించుకోవాలి. కుంకుమ పువ్వు వలన బాదం పాలకి రంగు, అదే విధంగా సరికొత్త టేస్ట్ అయితే వస్తుంది. ఇంకా చల్లారిన బాదం పప్పుకి మనం తోలు తీసుకోవాలండి. తోలు తీసుకుని రెడీ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి బాదం పప్పు పట్టుకుంటే చాలండి, తోలు ఇట్టే వచ్చేస్తుంది. సో ఈ విధంగా తోలు తీసుకుని బాదం పప్పునన్నిటినీ రెడీ చేసుకున్నాను. తోలు తీసుకున్న ఈ బాదం పప్పుతో మనం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి వేసుకుని ఇంకా ఇందులోనే 2 యాలకులు కూడా వేసుకోవాలి. యాలకులను వేసుకునేటప్పుడు ఈ విధంగా ఒలుచుకుని అందులో ఉన్న నల్ల గింజలు మాత్రమే వేసుకుంటున్నాం జార్లోకి. తర్వాత 2 స్పూన్ల పాలు కూడా పోసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్లీ మనకి బాదం పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మెత్తగా ఉండాలండి బాదం పాలు ప్రిపేర్ అవ్వాలంటే. నెక్స్ట్ అడుగు మందం ఉన్న ప్యాన్ లోకి 1/2 లీటర్ పాలు పోసుకుని తిప్పుకుంటూ మీగడ కట్టుకోకుండా మరిగించుకోవాలి. నేను ఇక్కడ చిక్కగా మీగడ పాలు తీసుకున్నానండి. సో వీటితో ప్రిపేర్ చేసే బాదం పాలు కూడా చిక్కగా ఉంటే అదే విధంగా టేస్ట్ లో కూడా ద బెస్ట్ అనిపిస్తాయి. సో ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకోవడం వల్ల మీగడ కట్టదండి, అదే విధంగా మనకి ప్యాన్ కూడా స్టిక్ అవ్వకుండా ఉంటాయి పాలు. ఖచ్చితంగా ఒక పొంగు వచ్చేంత వరకు ఈ పాలను మరిగించుకుంటానే ఉండాలి. ఇంకా పొంగు వస్తుంది అన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ ని కూడా ఇందులోకి వేసుకుని మరిగించుకోవాలి. చాలా మంది ఈ బాదం పప్పుని పేస్ట్ గా కన్నా దాన్ని ఫ్రై చేసుకుని పౌడర్ లా చేసుకుని బాదం పాలు ప్రిపేర్ చేస్తారు. కానీ దీనికి కరెక్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి కంపల్సరిగా బాదం పప్పుని కాస్త ఉడికించుకున్న తర్వాతే ఈ బాదం పాలు ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా తిప్పుకుంటా ఉంటే మనకి అంచుల మీద మీగడ కూడా కడుతుందండి. సో అంచులకి మీగడ కట్టేంత వరకు మరిగించుకుని ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం 5-6 స్పూన్ల వరకు షుగర్ ను కూడా వేసుకుంటున్నాం. బాదం పాలకి ఎక్కువ స్వీట్ ఉండకూడదండి, అందుకని షుగర్ అనేది కొంచెం తగ్గించి మీడియం గానే వేసుకుంటున్నాం. ఇంకా షుగర్ వేసిన తర్వాత కూడా ఇంకొకసారి బాగా కలుపుకొని షుగర్ ని కరిగించుకుని అంతవరకు మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు పాలు కాస్త ఎల్లో కలర్ లోకి వస్తాయి, కానీ మన బాదం పాలకి ఈ కలర్ సరిపోదండి. సో అందుకని నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేసుకున్న పాలను కూడా వేసుకుంటున్నాను. ఈ కుంకుమ పువ్వు లేకపోతే లైట్ గా ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదా పసుపు అయినా సరే వేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు మరిగించుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలండి. ఇంకా కంటిన్యూస్ గా మీగడ కట్టుకోకుండా వాటిని తిప్పుకుంటూనే చల్లార్చుకోవాలి. చిక్కగా మంచి రంగులో ఉన్న ఈ బాదం పాలని 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. ఇంకా ఇందులోకి జీడిపప్పు వేసుకుని మరి చల్ల చల్లగా ఉన్నప్పుడే బాదం పాలని సర్వ్ చేయండి. తాగిన వాళ్ళని అడగండి టేస్ట్ ఎలా ఉందో, ఫీడ్బ్యాక్ అయితే ద బెస్ట్ వస్తుంది. అదేంటి బాదం పాలలో బాదం పప్పు వేసుకుంటాం కదా, మరి జీడిపప్పు అంటుంది ఏంటి అనుకుంటున్నారా? అదే మా బాపట్ల బాదం పాలు స్పెషల్ అండి. ఈ బాదం పాలలో జీడిపప్పు వేసుకుని మరీ తాగుతాం, అందుకే బాదం పాలు యమ రుచిగా ఉంటాయి. మీకు కూడా సేమ్ ఫీల్ రావాలంటే కంపల్సరిగా జీడిపప్పు వేసుకుని వీటిని టేస్ట్ చేయండి. ఏంటండి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.